హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం, పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ లా ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దామని నిన్న రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళిన సందర్భంగా మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారం నిలబడితే రేవంత్ రెడ్డి ధన్యుడే, కానీ మాట్లాడి తప్పుకుంటే మాత్రం ఇక వేస్టే. ప్రపంచంతో పోటీ పడేలా వర్సిటీని అభివృద్ధి చేస్తామన్నాడు. మరి ఎలక్షన్ల హామీలో భాగంగా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ని, నిరుద్యోగులని సంతోషపెట్టడానికి, లేకుంటే కేసీఆర్ అడుగుపెట్టని ఆ ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెడితే తనకంటూ ఒక మార్క్ క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏ విధంగా వెళ్ళినా కానీ అక్కడ తన మార్క్ని క్రియేట్ చేసింది కాబట్టి అదే మాట మీద నిలబడి తనకంటూ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఒక సీఎంగా అక్కడికి వెళ్ళి తను ఏదైతే అప్పట్లో కేసీఆర్ చేయని పని రేవంత్ రెడ్డి చేస్తే అందరూ సంతోషిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావలసిన వసతులు అక్కడ విద్యార్థులకి ఏదైతే ఉందో నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు కల్పన ఇవన్నీ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అయితే ఏం మాట్లాడినో నిన్న చూద్దాం. అసలు దారుణంగా స్పీచ్ ఇచ్చినట్ట. ఇది ప్రజాప్రభుత్వం, నిరసన తెలిపే వాళ్ళని తెలపనివ్వండి. కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్ చేసి అమ్మేస్తారు. హెచ్సిలో ఏనుగులు, సింహాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు, ఉన్న మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాయని ఆయన అన్నాడు. ఇది మాత్రం ఒక విధంగా హాట్ కామెంట్ లాగానే చూడాలి. ఎందుకంటే ఏనుగులు, సింహాలు ఎస్సీలో ఉన్నాయని ఆ రోజు కామెంట్ చేశారు. ఈయన దాన్ని తిప్పికొడుతూ మానవ మృగాలు ఇక్కడ లేవు, ఎస్సీలో లేవు, మృగాలు ఇక్కడ లేవు, మానవ మృగాలు మాత్రం ఫామ్ హౌస్లో ఉన్నాయి అంటుడు. ఇది మాత్రం రేవంత్ రెడ్డికే సాధ్యం ఇలాంటి మాటలు మాట్లాడు. వాళ్ళ ఇంటిల్లి 10 మంత్రులు కావచ్చు, కానీ కోదండరావు ఎమ్మెల్సీగా ఉండొద్దా? ఓకే, ఇది మాత్రం వాస్తవమే. కోదండరావును 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా. ఓకే, మాట నిలబెట్టుకుంటే చాలు. 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన. ఇక్కడ కోదండరావుని మళ్ళీ చేస్తా అంటున్నాడు. అది ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి 100% చేస్తా అంటున్నాడు. మరి మిగతా సామాజిక వర్గాలను కూడా చేస్తా అంటే చాలా సంతోషం. అలాంటి మాట వాళ్ళకు వస్తే బాగుండు అని నా ఉద్దేశం. ఇక ఓయూ హాస్టల్లో భవనాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో ప్రసంగించినట్టు మనకు తెలుస్తుంది. తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత చేసినా తక్కువ అవుతుందని, ప్రపంచంతో పోటీ పడేలా ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీల స్థాయిలో ఓయూను తయారు చేస్తామని ఎవరో 1,00,000 కోట్లు పెట్టి కట్టింది కాళేశ్వరం కూలిపోయిందని, లక్షల కోట్లు గోదావరిలో కలిసిపోయాయి. ఓయూ కోసం 1000 కోట్లు ఖర్చు చేయలేమా? సర్కారు ఏమీ అంత దరిద్రంగా లేదు అని తెలిపారు. అయితే రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటినీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ నిర్మాణాలకు సంబంధించి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాతకి దుందుబి, భీమా హాస్టళ్ల భవనాలను ప్రారంభించారు. సీఎం ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు. వర్సిటీ పరిసరాల్లో ఆయన పరిశీలించగా వాటి గురించి ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మెలుగరం వివరించారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓయూను అద్భుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యాశాఖ అధికారులతో కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారానికి ఆదేశించినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఇంకా చాలా మంచి నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ గురించి ముఖ్యంగా అక్కడ చాలా ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని అన్ని విధాలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ అక్రమాలకు గురవుతుంది ల్యాండ్. ఉస్మానియా వెనకాల ముస్లిమ్స్ కొంతమంది
ఆక్రమిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇళ్ల రూపంలో. ఇంకా అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని అక్కడే ఉన్నారు అప్పటి తరం వ్యక్తులు. సో దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటాడో ఏమో ముందు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న ఎంతో మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాయకులు ఓయూ నుంచి వచ్చిన వారే. తెలంగాణ సమాజానికి సమస్యలున్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది ఉస్మానియా యూనివర్సిటీలోనే. 1917లో నిజాం సర్కార్ ప్రారంభించిన ఓయూ 1930 నాటికి వందే మాతరం పాటతో ధిక్కార స్వరం వినిపించింది. సాయుధ రైతాంగ పోరాటం, తొలి మన దేశ తెలంగాణ ఉద్యమాలకు అండగా నిలిచింది. పివి నరసింహారావు, జయపాల్ రెడ్డి, గద్దర్, జార్జి రెడ్డి వంటి ఎందరో గొప్ప నాయకులను ఈ గడ్డ అందించింది అని తెలిపారు. అయితే ఎంతో ఘన చరిత్ర కలిగిన ఓయూను కాలగర్భంలో కలిపేయాలన్న కుట్ర గత ప్రభుత్వం హయాంలో జరిగిందని ఆయన మండిపడ్డారు. ఇది మాత్రం ఒక విధంగా వాస్తవాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యమానికి ఊపిరి పోసింది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాతకి ఆ తెలంగాణ గద్దె మీద కూర్చున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తెలంగాణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని మర్చిపోయారు. మర్చి అక్కడ అడుగు పెట్టడం కాదు కదా, కనీసం అటువైపు కూడా చూడలేదు. అంత దారుణంగా పరిపాలన కొనసాగించిన మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి చాలా మంది విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆ ప్లేస్కి అడుగు పెట్టడం ఒక కొత్త ఉత్తేజాన్ని ఆ విద్యార్థులకి, నిరుద్యోగులకి, అక్కడ ఉన్న అధ్యాపకులకి, ఓవరాల్గా రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీసీలే కానీ, అధ్యాపక బృందానికే కానీ అందరికీ ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాతకి అందరూ పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరైతే ఉస్మానియాని వాడుకొని ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ వచ్చిన తర్వాతకి మరిచి ఆ ఉద్యమాన్ని కనీసం వీసీ లేకుండా చేసి అణచివేయబడ్డ ఆ గడ్డని మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని అక్కడున్న విద్యార్థులకే కానీ, అధ్యాపకులకే కానీ కొత్త ఉత్తేజాన్ని కలిగించినట్టుగా మనకు రేవంత్ రెడ్డి మాటల్లో క్లియర్గా తెలుస్తుంది. అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి కానీ టోటల్గా చూసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఓయూకు పూర్వ వైభవం కల్పించేలా కార్యాచరణకు సిద్ధం చేసిందని తెలిపాలి. ఉస్మానియా యూనివర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో దళితులు వీసీ కాలేదని ఎంత దారుణం చూడండి. ఇంతవరకు ఒక సామాజిక దళితుడనే అనొద్దు, అసలు దళితుడు అనొద్దు, సామాజికంగా వెనుకబడిన తరగతులకి కింది స్థాయి సామాజిక వర్గం చెందిన వ్యక్తి వీసీ కావడం చాలా సంతోషకరమైన విషయం. అది కాసిం గారు దక్కించుకున్నారు. 135 ఏళ్ల చరిత్రలో దళితులు వీసీ కాలేదంటే ఎంత దారుణంగా ఉందో చూడు. కుల వ్యవస్థ ఇక్కడ ఎంత ఆధిపత్యం చెలాయిస్తుంది కుల వ్యవస్థ. దాని గురించి మాట్లాడరు చాలామంది. ఆ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా చాలా ఆనందకరమైన నిర్ణయం. అది అందరూ హర్షించదగ్గ నిర్ణయం. అది ఉద్యమకారులకి, సామాజిక వర్గాలకి సర్కారులో పలు అవకాశాలు ఇచ్చామని తెలిపారు. దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయసున్న యువత 65% ఉందని, యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయో పరిమితిని 21 ఏళ్లకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఇది ఎవరు అడగలేదు, కానీ నువ్వు తగ్గిస్తే సంతోషమే, ఇంకా మంచిదే. కానీ 4-5 సార్లు మీరే ఎమ్మెల్యేలుగా ఉండి మీరే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడుతుంటే మిగతా వారికి ఏజ్ తగ్గిస్తే ఏంటి, తగ్గకపోతే ఏంటి? రేవంత్ రెడ్డి గారు దీని మీద క్లియర్ నిర్ణయం తీసుకోండి. ఒకటి, మీరు ఏజ్ తగ్గిగానే ఎవ్వరూ అడగలే, తగ్గిస్తామంటారు. కానీ ఒక ఎమ్మెల్యే 1 or 2 టైమ్సే పోటీ చేస్తే బాగుంటుంది, మిగతా వారికి ఛాన్స్ వస్తుంది. ఆ విధంగా ఏమైనా ఆలోచన చేస్తే ఇంకా సంతోషిస్తారు. అలాగే ఎంపీలు కూడా, అలాగే సీఎం పిఎంలు కూడా 1 or 2 టైమ్స్ చాలు. ఇప్పుడు అమెరికా ఉంది, 2 టైమ్స్ అధ్యక్షుడిగా చేస్తాడు, కథం దిగిపోతాడు. ఆ విధంగా ఏదైనా ఉంటే చేయండి మీరు కూడా. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్నిటిని తిరిగి వచ్చిన వ్యక్తులు, ప్రపంచాన్ని చూసిన వ్యక్తులు ఈ 25 నుంచి 21 ఏళ్ళకి తగ్గియడం ఏం సంతోషం ఏం లేదు.
మీరు 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తూ మీరే ఆక్రమించుకుంటుంటే పదవుల్ని, అవి తగ్గిస్తే ఏంది, తగ్గించకపోతే ఏంది, 15 ఏళ్ళకు పెట్టినా నా అభ్యంతరం లేదు. కానీ అక్కడ స్థానంలో మీరే ఉంటారు కదా, డబ్బు పెట్టుకొని ఓట్లను కొనుక్కొని ఆ మొత్తం ఓట్ల దుర్వినియోగం చేసి, ఓటు చోరీ చేసి, ఓటుని కొనుక్కొని దారుణంగా మీరే పదవులు ఆక్రమించుకుంటారు కదా అగ్రకులాలు, డబ్బుందన్న అహంకారంతో. ఇక కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్ చేసి అమ్మేస్తాడు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో పంచడానికి భూములు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఉస్మానియా యూనివర్సిటీకి లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటాడని మండిపడ్డారు. వాళ్ళంతా ఇప్పటికే అబద్ధాలను సోషల్ మీడియా ద్వారా అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు ఉన్నాయని మేము చంపుతున్నట్టు సోషల్ మీడియాలో పెట్టారు. తెలంగాణలో ఏనుగులు సింహాలు అనేటివే లేవు, మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లో ఉన్నాయి, వాటిని నిర్బంధించేందుకు వలలు వేయండి అని అన్నారు. వా 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 దెబ్బ అదుర్సు కదూ అన్నట్టు ఉంది ఆ వాక్యాలు. సో ఎవరు అపోహలు లోను కావద్దని, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని, అబద్ధాలను నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. అయితే అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేక ప్రతి దానికి అడ్డుపడుతున్నారని, అలాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి ముసుగేసుకున్న చెదలు లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఉంచకూడదని, సామాన్యులు ఎవరు చదువుకోవద్దని కోరుకునే వాళ్ళు. ఇది మాత్రం ఈ బీజేపీ గవర్నమెంటే కానీ తెలంగాణ గవర్నమెంట్, ఇంచుమించు తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ఇవ్వడమే మానేసి ఆ పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా స్కాలర్షిప్తో చదువుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కేసీఆర్ హయాంలో స్కాలర్షిప్లు కట్ అయిపోయినాయి. ఎంత దారుణంగా కట్ అయిపోయినాయి అంటే చాలామంది ఇప్పటికి కూడా స్కాలర్షిప్లు రావట్లేదు. ఈ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్లు రావట్లేదు. ఆ దిశగా మళ్ళీ స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తే బాగుంటుంది. దానికి సంబంధించి ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వసతులు ఏవైతున్నాయో అవన్నీ గవర్నమెంట్ కల్పిస్తే అప్పట్లాగా చదువుకునే వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతారు సర్కార్. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఉంచకూడదని, సామాన్యులు ఎవరు చదువుకోవద్దని కోరుకునే వాళ్ళని మండిపడ్డాడు. అలాగే 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదన్నారు. జనం గొర్రెలు చేపలు పెంచుకోవాలి, రాజ్యాలు ఏలడం దొరలకే సొంతం అనే ఫిలాసఫీతో వారున్నారు అని. ఇది మాత్రం వాస్తవం. కేసీఆర్ టైంలో ఇదే జరిగింది. దాన్ని తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి విద్యకు అవకాశాన్ని ఎక్కువ వేయడం చాలా మంచి శుభ పరిణామంగా మనం చూడాలి. ఫిలాసఫీతో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తాను వారిలా కాదని, తెలంగాణ పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకున్నాను. మంచి విషయమే ఇది. మంచితనంతో ఒక వాక్యం చెప్పినప్పుడు మంచి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి గురించి చెడు ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉన్నట్టయితే దాన్ని విమర్శించడంలో తప్పు లేదు, 100%. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మంచి మాటలు కాబట్టి పొగడాల్సిన టైంలో పొగడాలి, మంచి చేసినప్పుడు పొగడాలి, చెడు చేసినప్పుడు విమర్శించాలి. ఇది ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని కూడా నేను కోరుకుంటా. ఏదో పార్టీ పరంగా మాత్రం విమర్శించొద్దు. ఏ మంచి మాట చెప్పినా కానీ పొగిడితే అది న్యాయం చేసినట్టు ఉంటుంది ఈ వేదిక మీద ఉన్న వారికి. ఇక పరిశోధనలకు వేదికలు కావాలి. యూనివర్సిటీలో చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సైద్ధాంతిక పరమైన భిన్నాభిప్రాయాలపైన చర్చలు జరగాలన్నారు. వర్సిటీలో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న కాలేజీలో కూడా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ వ్యసనాల బారిన పడేందుకు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకునే వయసులో ఇతర వ్యసనాలకు లోనైతే దారి తప్పుతామన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించేందుకు తాను ఓయూకు వచ్చానని, ఈ క్రమంలో ఈ పర్యటనను వ్యతిరేకించడంతో అభివృద్ధిని అడ్డుకున్న వారు అవుతారని తెలిపారు. అయితే 6 నెలల్లో 40,000 ఉద్యోగాల భర్తీ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60,000 ఉద్యోగాల భర్తీ చేశామని. సరే, అప్పట్లో దాని గురించి విమర్శలు వచ్చినాయి. అయినా కానీ ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అవి ఒక్కటే శాశ్వత, అక్కడితోనే అయిపోయింది అనుకోవడం కూడా పొరపాటు. ఇంకా చాలామంది నిరుద్యోగం అనేది ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇయర్ దాన్ని సరి చేసుకుంటూ వస్తూనే ఉండాలి.
అక్కడ రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతూనే ఉంటారు, ఇక్కడ వచ్చే వాళ్ళు వచ్చి వేస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రొడక్టివిటీ బాగా పెరుగుతున్నప్పుడు ఆ నిరుద్యోగ సమస్యని పరిష్కరించే దిశగా గవర్నమెంట్ అడుగులు వేయాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచన చేస్తారో నిరుద్యోగ సమస్య కొంచెం తగ్గిపోద్ది. ఇంకోటి పారిశ్రామికంగా ఎదగడానికి కూడా గవర్నమెంట్ ప్రోత్సాహకాలను ఇస్తే లోన్స్ అవన్నీ క్లియర్‌గా ఇస్తే అందరూ ఎదిగే అవకాశాలుంటాయి. అవి స్కీములు పెట్టడమే కాదు, ఆచరిస్తే బావుంటదని నేను అనుకుంటా. ఇక అధికారం చేపట్టిన 2.5 ఏళ్ల కాలం నాటికి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే నిర్ణయించుకున్నట్టు వివరించారు. ప్రైవేటు రంగంలో వేల కోట్లు పెట్టుబడులు తేవడంతో పాటు 1,50,000 ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించామని ఆయన పేర్కొన్నారు. 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీగా కోదండరాం ప్రజల సమస్యలను ప్రస్తావించేవారే చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేశామని, కానీ కొందరు కుట్రపూరితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే పైశాచికానందం. మీ ఇంటిల్లి 10 మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం మాత్రం ఎమ్మెల్సీగా ఉండకూడదా అని బీఆర్ఎస్ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంని 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీగా పంపుతామని, ఎవరు అడ్డు వస్తారో చూద్దామని అన్నారు. 10 ఏళ్ళు నిర్లక్ష్యం. సో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కనీసం పొలిటికల్ జేఏసీగా ఉండి సరే ఆయన ఏ విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, తప్పుడు అంటే ఒక పార్టీకి మద్దతు ఇవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు, మద్దతు ఇచ్చేంద్ర మాత్రాన నిర్బంధం చేసి, అరెస్ట్ చేసి, ఆగమాగం చేసి, ఆ వయసు ఏజ్ ఎక్కువైన కోదండరావుని కూడా చూడకుండా దారుణంగా హింసించిన గత ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాగా ఉంది, చెంప దెబ్బ కొట్టినట్టుగా ఉంది. ఇది దారుణం. గత ప్రభుత్వం చేసిందైతే దారుణమే. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎవరైతే బాధితులురో వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా మంచి సదుద్దేశంగా మనకు కనిపిస్తుంది. ఇక 10 ఏళ్ళు నిర్లక్ష్యం. 10 ఏళ్ళు యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది వాస్తవం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే వర్సిటీల అభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర కీలకమని గుర్తు చేశారు. విద్యార్థులకు కేవలం డిగ్రీలే కాకుండా ప్రపంచ స్థాయి పోటీలో నిలిపేందుకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమని ఆయన అన్నారు. ఓయూకు 100 కోట్లు ఇవ్వండి అని విసి కుమార్ అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓయూ విసి కుమార్ అన్నారు. ఎన్ఐఆర్ఏ ర్యాంకింగ్ లో 20 లోపు, క్యూఎస్ ర్యాంకింగ్ లో 1000 లోపు ఓయూ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలని వివరించారు. 108 ఏళ్ల యూనివర్సిటీలో పురాతనమైన భవనాలు ఉన్నాయని, కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. వర్సిటీలో పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, ఓయూ పిహెచ్సిలో 4 రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీ స్పెషల్ గ్రాంట్స్ కింద 100 కోట్లు ఇవ్వాలని బీసీ కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బర్మూరి వెంకట్, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, రిజిస్టర్ నరేష్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశిం, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈసారి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టుకుందామని హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకొని ఈ ఏడాది ఇప్పటికే వైద్య రంగానికి 40 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం ఈ 20,000 కోట్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోలీస్ స్కూల్ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. అలాంటిది రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలన్నా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళా యూనివర్సిటీకి 500 కోట్లు ఇచ్చామని, మరి ఓయూకి ఏమి ఇచ్చినా తక్కువేనని చెప్పారు. డిసెంబర్లో మళ్ళీ ఓయూకు వస్తారని, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా సభ పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించాడు. అక్కడే నిధులు మంజూరు చేసి జీవోలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ రోజు క్యాంపస్లో ఒక్క పోలీసును కూడా పెట్టవద్దని, ఇది ప్రజా ప్రభుత్వం అని, ఎవరైనా నిరసన తెలిపే వాళ్ళు ఉంటే స్వేచ్ఛగా తెలుపుకోవచ్చని
ఆయన ఘంటాపథంగా చెప్పినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇంత డేర్గా మాట్లాడిన దాఖలాలు ఏ ముఖ్యమంత్రికి లేవని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆ ఉద్యమం కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీని అడ్డగా చేసుకొని ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఆ ఉద్యమం ద్వారా గద్దెనెక్కి ఆయన సీఎం పదవిని 10 సంవత్సరాలు అనుభవించిండు. అయినా కానీ ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి అడుగుపెట్టలేదు. ఇంత డేరుగా ఇంత ఓపెన్గా ఒక ఉద్యమకారుడు కాకపోయినా కానీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయకపోయినా కానీ కేసీఆర్ ఏదైతే మర్చిపోయిండో అవన్నీ సరి చేసుకుంటూ వస్తూ తను పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరము ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకే కానీ అక్కడ ఉన్న అధ్యాపకులకే కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా హర్షించదగిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా సరే కేసీఆర్ కొంత చేసుకొని పోవచ్చు, కొన్ని మర్చిపోవచ్చు, దాన్ని రీకాల్ చేసుకుంటూ తను రెక్టిఫై చేసుకుంటూ కేసీఆర్ అడుగుపెట్టిన చోటుకల్లా రేవంత్ రెడ్డి అడుగుపెట్టి ముందుకెళ్తుండడు. అది గొప్ప విషయం. ఆ గొప్ప విషయాన్ని అందరూ అభినందించాలి, మెచ్చుకోవాలి. విమర్శించేటప్పుడు విమర్శించాలి, మెచ్చుకునేటప్పుడు మెచ్చుకోవాలి. ఇది ధర్మం. సో కేసీఆర్ చేయని పనులు రేవంత్ రెడ్డి చేసిండు, దానికి అందరూ మెచ్చుకుందాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి కాలు మోపిన నిన్న ఆ క్షణం చాలా మంచి శుభ పరిణామం. ఆ శుభ పరిణామాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన ఇచ్చిన మాటలు ఉద్యమకారుడు కాకపోయినా కానీ ఉద్యమకారుడులాగా మాట్లాడిన మాటలాగానే మనకు కనిపిస్తున్నాయి. అవి ఒక సీఎం స్థానంలో ఉండి అలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు, హామీలు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందిగా విద్యార్థి లోకానికి విద్యార్థులందరూ ఒక విధంగా రుణపడి ఉన్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అంత డేరుగా డేర్ ఏముంది అని మీకు అనిపించవచ్చు, కానీ కేసీఆర్ అడుగుపెట్టలేదు. అసలు కొట్లాడిందే క్యాంపస్, ఉస్మానియా క్యాంపస్. అసలు చిచ్చు రేపిందే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి క్యాంపస్. అలాంటి గుండకాయని మర్చిపోయింది కేసీఆర్ సర్కార్, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మొత్తం హోల్ సర్కార్. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. సో దానికి మెచ్చుకోండి అంటున్నాను. అది ఇలా మెచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటివి జరగవు, అవి గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించిన స్టోరీ.